మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు కార్తేని. ఐఎమ్ సర్టిఫైడ్ యోగా థెరపిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్. ఈరోజు మన టాపిక్ ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియా అంటే ఏంటి అని అనుకుంటారు. ఇన్సోమ్నియా అంటే స్లీప్ తక్కువ ఉండడం కానీ అసలు నిద్ర పట్టడం కానీ ఉండదు. సో దట్ ఈస్ ఇన్సోమ్నియా. కారణాలు చాలా ఉంటాయి. అక్యూట్ ఇన్సోమ్నియా, క్రానిక్ ఇన్సోమ్నియా, ఇంకా వేరే కారణాల వల్ల కూడా స్లీప్ సరిగ్గా పట్టదు, రాత్రిళ్ళు ఇటు అటు బొల్లడం అవన్నీ జరుగుతుంటాయి. సో అక్యూట్ ఇన్సోమ్నియా అంటే కొన్ని రోజులు, ఒక 3 days 1 week వరకు అలా కంటిన్యూస్గా నిద్ర రాదు. దెన్ క్రానిక్ ఇన్సోమ్నియా అంటే చాలా మంత్స్, ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ డోంట్ ఫాల్ అస్లీప్ ఫాస్ట్. ఇవి రీజన్స్ అనేవి చాలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్లాండ్ మెలటోనిన్ అని హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఒక టైం ఉంటుంది. మన బాడీలో ఆల్రెడీ సర్కేడియం రిథమ్ అనేది ఒక ఇంటర్నల్ క్లాక్ లాగా, మనం నిజంగా వాచ్ చూసి టైము సెట్ చేసుకొని అలా చేసే అక్కర్లే. మన బాడీయే మనకు చెప్తుంది ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి తినాలి, ఏ టైంకి ఏ ఆర్గన్ సరిగ్గా పనిచేస్తుంది అనేది మన బాడీయే చెప్తుంది. కానీ అది మనం ఫాలో అవ్వం కదా. సో అందుకు మనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనము స్లీప్ అనేది సరిగ్గా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫుడ్ ఏం తింటున్నాం, దేనివల్ల మనకి స్లీప్ రాకుండా అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. సెకండ్, స్క్రీన్ టైం. ఇప్పుడు చాలా స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. అందరు రీల్స్ స్క్రోల్ చేయడము, లేట్ నైట్స్ వరకు పడుకోకుండా ఆ బ్లూ లైట్ అనేది మన కళ్ళ మీద పడి ఈ మెలటోనిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదన్నమాట. సో మన బాడీలో ఉండే ఈ సర్కేడియం రిథమ్ అనే ఇంటర్నల్ క్లాక్ మెలటోనిన్ ఏ టైంకి ప్రొడ్యూస్ చేస్తుంది? 9:30 to 10:30 మధ్యలో ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ టైం లోపల మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా ఫుడ్ తినేసేయాలి, స్క్రీన్ ఆఫ్ చేసేసేయాలి, రూమ్ డార్క్ చేసేసుకోవాలి. ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటే మనకి స్లీప్ అనేది కరెక్ట్ టైంకి వస్తుంది. ఏ స్ట్రెస్ ఉండదు, ఏం అవ్వదు, అన్ని హెల్త్ వైజ్ మనం చాలా బాగుంటాం. సో కానీ మనం అలా చెయ్యం కాబట్టి మనకి స్లీప్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. సో మనం యోగాసనాస్తో కొన్ని బేసిక్ చేంజెస్, ప్రాణాయామాల చేసుకుంటే స్లీప్ అనేది బాగా వస్తుంది. ఫుడ్, స్ట్రెస్ అగైన్ మ్యాటర్, టైమ్ ఆఫ్ స్లీప్ ఆల్సో మ్యాటర్స్. సో కరెక్ట్గా 9:30 10:30 మధ్యలో ఆ మెలటోనిన్ అనే ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ టైంలో మనం బెడ్ మీదకి ఎక్కేసి పడుకోవాలన్నమాట. అలవాటు చేసుకుంటే అదే టైంకి మనకు ఆటోమేటిక్గా స్లీప్ వస్తుంది. సో అలా చేయలేని వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో ఆఫీస్కి వెళ్తారు, లేట్ నైట్ ఆఫీసెస్ ఉంటాయి. సో వాళ్ళకి నిద్ర సరిగా పట్టదు కాబట్టి మనం ఎలా దాన్ని కరెక్ట్ చేసుకోవాలో చూద్దాం. సో బేసిక్ ఎక్సర్సైజెస్ ఎలా అంటే, ఇప్పుడు హెడ్ ట్యాపింగ్. మెల్లిగా ఇలా టాప్ ఆఫ్ ద హెడ్ క్రౌన్ ట్యాపింగ్. ఒక 1 minute అలా మెల్లిగా ట్యాప్ చేస్తూ జెంటిల్గా బ్రెయిన్ని, నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ మెల్లిగా ఇలా అలా 1 minute చేసుకున్న తర్వాత బ్యాక్ ఆఫ్ ద హెడ్ కూడా మెల్లిగా 1 minute. యాజ్ యూ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ మెల్లిగా ట్యాప్ చేసుకోవాలి. అలా మళ్ళీ ఇయర్ లోబ్స్ని కిందకి లాగడం. మన ఇయర్స్ డైరెక్ట్గా నర్వస్ సిస్టమ్కి కనెక్టెడ్ ఉంటాయి, పారాసింపథెటిక్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి. సో ఈ ట్రాన్స్వేగస్ నర్వ్ అనేది కూడా బాగా స్టిమ్యులేట్ అవుతుంది. ఇయర్స్ని కిందకి, సైడ్స్కి, పైకి ఇలా 30 seconds to 1 minute ఇలా పుల్ చేస్తూ బ్రీద్ చేస్తూ లాగుతూ ఉండాలి. ఆ తర్వాత మెల్లిగా 2 fingers వాడి సైడ్స్ ఆఫ్ ద ఇయర్స్ని ఇలా పైకి కిందకి మెల్లిగా మసాజ్ చేస్తూ నర్వస్ సిస్టమ్ని రిలాక్స్ చేయాలి.
బ్యాక్ ఆఫ్ ద ఇయర్ని పట్టుకుంటూ క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, ఇలా ఒక ఫ్యూ టైమ్స్. ఆ తర్వాత మెల్లిగా ఫింగర్స్ని హాఫ్ క్లోజ్, ఓపెన్. ఇది మన హార్ట్ని మెల్లిగా రిలాక్స్ చేస్తూ నిద్ర వచ్చేలా చేస్తుంది. మన వ్రిస్ట్కి 3 ఫింగర్ స్పేస్ దగ్గర ఇలా స్టిమ్యులేట్ చేయాలి. ఇలా సేమ్ థింగ్ ఆన్ బోత్ సైడ్స్. 3 ఫింగర్ స్పేస్ కింద ఈ పాయింట్స్ అనేవి యాక్యుప్రెషర్ లాగా మనం మసాజ్ చేస్తూ ఉంటే, మెల్లిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఒకటే రోజు చేంజెస్ అనేవి జరగవు. సో యూ హ్యావ్ టు డూ ఇట్ కన్సిస్టెంట్లీ, దెన్ యూ విల్ ఫీల్ ద షిఫ్ట్ ఇన్ యువర్ బాడీ. ఎస్, అలా మెల్లిగా ఫింగర్స్ 4 ఫింగర్స్ ఇలా తంబుని ఇలా పెట్టి పైకి కిందకి ఓపెన్, క్లోజ్ అలా చేసుకోవాలి. మన హార్ట్, మన బ్రెయిన్ రెండు రిలాక్స్ అయినప్పుడే మనకి స్లీప్ అనేది తొందరగా వస్తుంది. సో మనము ప్రాణాయామ, నాడీ శోధన, ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్, ఇది ఒక నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసి ఇంకో నాస్ట్రిల్ నుంచి ఎక్సేల్ చేయాలి, మళ్ళీ అదే నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసి ఇంకో నాస్ట్రిల్ నుంచి ఎక్సేల్ చేయాలి. అలా ఒక ఫ్యూ రౌండ్స్ చేసుకుంటే మెల్లిమెల్లిగా మన బ్రెయిన్, మన హార్ట్ అనేది రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. సో ఎలా చేయాలో చూద్దాము. ఊరికే సింపుల్గా ఒక ముద్ర అటెండ్ చేసుకొని, లేదు ఈ ముద్రలు అన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయంటే సింపుల్ ఇండెక్స్ ఫింగర్ ఒక నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్, మళ్ళీ నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఇంకో నాస్ట్రిల్ నుంచి ఎక్సేల్, అదే నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్, ఎక్సేల్ త్రూ ది అదర్. ఇలా కంటిన్యూస్గా ఒక 5 minutes చేశారనుకోండి, మైండ్, బ్రెయిన్ అన్నీ రిలాక్స్ అయిపోయి మనకి స్లీప్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. లైన్ డౌన్లో కూడా మనము పడుకొని బ్రీదింగ్ అనేది ఫోకస్ చేస్తే రిలాక్సేషన్ తొందరగా జరుగుతుంది. సో యూ కెన్ ఇన్హేల్ ఫర్ 4 seconds. 1, 2, 3, 4. Hold for 7 seconds. 1, 2, 3, 4, 5, 6, 7. మెల్లిగా ఎక్సేల్ చేయండి 8 seconds కి. 1, 2, 3, 4, 5, 6. అలా కంటిన్యూస్గా 4 seconds ఇన్హేల్, 7 seconds హోల్డ్, 8 seconds ఎక్సేల్ చేస్తూ ఒక 5 minutes చేస్తే, ఈ ప్యాటర్న్లో ఈ రేషియో వాడి చేస్తే నిద్ర అనేది తొందరగా వచ్చేస్తుంది. మనము చాలా ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫుడ్ టైంకి తినడం, టైంకి పడుకోవడం, బేసిక్ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకొని టైంకి నిద్రపోతే స్ట్రెస్ అనేది తగ్గి హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.